దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువును స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన అంశాన్ని అంతకుముందు పోయిన వారం కాకుండా అంతకుముందు వారంలో మనము నేర్చుకోవడం జరిగింది. అది మొదటి భాగముగా మరి మనము దాన్ని తీసుకోవాల్సి ఉంది. అందులో ఒక అంశాన్ని మాత్రమే మనం నేర్చుకున్నాం. ఆ అంశము ఆయన ఉన్నవాడు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, యెహోవా అనగా ఉన్నవాడు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఎంతమంది ఆ వాక్యాన్ని తిరిగి విన్నారో, తిరిగి జ్ఞాపకం మరి చేసుకున్నారో? దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరి దీని కొరకైనటువంటి అద్భుతమైన విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ప్రభువు మనుషులు, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళుగా, దేవతలుగా పేర్లు పెట్టారు మనుషులు. కానీ నిజమైనటువంటి దేవుడు ఎవరో, ఆయన పేరేంటో ఆయనే ప్రకటించుకున్నాడు. హల్లెలూయా. ఆయన పేరును మనుషులు పెట్టలేదు. యెహోవా అనే పేరు మనుషులు పెట్టిన పేరు కాదు. మనుషులు దేవుణ్ణి ఆయన గుణగణాలను బట్టి, ఆయన శక్తిని బట్టి పేర్లు పెట్టారు దేవునికి. కానీ దేవుడే తాను తన పేరును బయలుపరుచుకున్న సందర్భం చూస్తే నేను యెహోవాను అనే పేరు మీదనే ప్రకటించుకున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆ పేరుని ఆయన చూస్ చేసుకున్నాడంటే ఆ పేరులో ఎంత శక్తి ఉందో, ఎంత మ్యాటర్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం ఏం చేయాలి? దాన్ని ధ్యానించాలి, నేర్చుకోవాలి. ఆయన ఆ పేరు మీద ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే సుమారు 6800 నుండి 7000 సార్లు రాయబడ్డ మాట యెహోవా అనే పదం మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. చూసారా ఎన్నిసార్లు రాయబడిందో? అంటే దేవుడు ఆ పేరు మీదనే తాను ప్రత్యక్షపరచబోట కొరకు, ప్రత్యక్షపరుచుకోవటానికి ప్రభు ఇష్టపడ్డాడు అన్న విషయాన్ని మనము గుర్తించాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడే తన పేరును బయలుపరుచుకున్నాడు. ఎక్కడ అనేది మనం చూస్తే నిర్గమకాండములో మనం చూస్తాం. 3వ అధ్యాయము నిర్గమకాండములో మనము చూసినట్లయితే 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి అక్కడ 13వ వచనం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేళ్ల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. చూసారా, నేనేం చెప్పాలి, ఏ పేరు చెప్పమంటావు అని ప్రభువును, దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకు దేవుడు అక్షరాలు చూసారా, మీ బైబిల్లో పెద్దగానే ఉండి ఉంటాయని మేము భావిస్తున్నాం. తలూపుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చూడండి, హైలైట్ చేశాడు. బోల్డ్ చేస్తారు కొన్ని, మనము బోల్డ్ అనగా టిక్ చేస్తాం కదా, ఇక్కడ టిక్ చేయడమే కాదు, పెద్ద అక్షరాలు రాశాడు. చూడండి బైబిల్లో, నేను ఉన్నవాడను, ఇంతవరకు పెద్ద అక్షరాలు రాస్తున్నాయి. చూడండి, తర్వాత మీరు చూస్తే అనువాడనై ఉన్నాను, రన్నింగ్ లెటర్స్ వచ్చేసాయి. అంటే అసలైన పేరేంటి? మనము ఉన్నవాడు, అనువాడు అంటాము. మనం అర్థం చేసుకోవాలి. నేనైతే అనుకుంటాను ఏంటంటే, చూడండి ఇక్కడ వాక్యం కూడా ఇక్కడ చూస్తున్నాం మనము, నేను ఉన్నవాడను అనేది హైలైట్ చేశాడు. ఉన్నవాడను అని అనేవాడు ఆయన, అంతేగాని ఆయన పేరు ఉన్నవాడు, అనువాడు అని కాదు. ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. మీరందరూ ఉన్నారా ఇక్కడ? అయితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అని మాట్లాడతాడన్నమాట. అనువాడు అంటే మాట్లాడేవాడు, నేను ఉన్నాను అని చెప్పేటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. ఉన్నాడు అనేటువంటి పేరులో నిత్యత్వాన్ని సూచిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఆయన ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన ఉన్నాడంతే. చూసారా, ఆ పేరులో ఏముందంటే ఆయన నిత్యుడు. ఆయన పేరులోనే ప్రకటించుకున్నాడు, నేను మధ్యలో వచ్చినటువంటి వాడిని కాదు,
నేను ఉన్నవాడిని, నేను నిత్యుని అని ఆయన ప్రకటించుకున్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అదేవిధంగా ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడో ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన ద్వారానే సృష్టి సృజించబడి ఉండాలి. ఎందుకంటే ఆయనే ఉన్నాడు ముందు. కాబట్టి చెప్పకనే చెప్తున్నాడు, యెహోవా అనే పేరులో నేను సృష్టికర్తను అని చెప్పాడు, నేను నిత్యుని అని చెప్పాడు, నేను సృష్టికర్తను అని కూడా చెప్పాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. ఉన్నవాడను అన్నాడు అంటే ఆయన తనకు తానే ఉన్నాడు, మధ్యలో ఒకరోజు పుట్టినవాడు కాదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. స్వయంభవుడు అని అంటూ ఉంటారు, కానీ వాస్తవానికి ఉన్నవాడు అనే పదమే బాగా సరిపోతుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఈ విధంగా మనం చూస్తే ఆయన మరి పోయిన వారంలో కూడా మీకు జ్ఞాపకం చేశాం మేము, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉన్నవాడు అనేటువంటి వాక్యం రాయబడి ఉంది. అక్కడ ఉన్నవాడు అనే మాట మనకు కనబడుతుంది 1వ అధ్యాయం 4వ వచనంలో. అనగా వర్తమానంలో ఆయన ఉన్నాడు, జరిగిపోయిన కాలంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు అనే పదాలు వాడబడలేదు, కానీ ఉన్నాడు, ఆల్రెడీ భవిష్యత్తులో ఉన్నాడు. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటారు చాలా మంది, లేదా పదం కరెక్ట్ లేదు అనుకుంటారు. భవిష్యత్తులో ఉంటానని చెప్పాలండి, ఉన్నానని చెప్తాడు ఏంటి? దేవుడు ఒక్కడు మాత్రమే అలా చెప్పగలడు. ఆయన చెబితేనే అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనుషులు ఎవరు కూడా ఇక్కడ ఉండి భవిష్యత్తులో ఎన్నడూ కూడా వారు ఉండరు గనక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇప్పుడు ఉండగలడు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాడు కాదు, ఆయన ఉన్నాడు ఆల్రెడీ. అదే చెప్పాడు, మనకు అర్థం కావాలి అది. అందుకే బైబిల్లో మనం చూస్తే ఆ మూడు భాగాలకు 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆయన ఉంటిని అనేటువంటి దేవుడు కాదు. ఒకప్పుడు ఉండేదండి ఇక్కడ ఇల్లు అంటూ ఉంటారు, ఒకప్పుడు పలాని మనిషి ఉండేవాడు అంటారు. అలా చెప్పుకునే వ్యక్తి కాదు ఆయన. ఉంటిని అనేటువంటి వ్యక్తిగా కాదు, ఆయన ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఉన్నాను అనే మాటతో ఆగిపోవడం కాదు, ఆయన ఉంటాను అని చెప్పట్లేదు, కానీ భవిష్యత్తులో కూడా నేను ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు అని ఇలా అనేకమైన అద్భుతమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా మొదటి అంశముగా దేవుని వాక్యములోండి మనం నేర్చుకున్నాము, ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా, ప్రతి పరిస్థితిలో మనతో కూడా ఉండువాడని, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడని నేర్చుకుంటూ ఒక ప్రత్యేకమైన 3 అంశాలు నేర్చుకుందామని మనము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మొదటి అంశంతోనే మనం ముగించుకున్నాం ఆ రోజు. అది ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు మనతో ఉన్నా లేకున్నా నిత్యము మనతో ఉన్నవాడు ఆయనే. అందుకని ప్రభువును మనం స్తుతించాలని నేర్చుకున్నాం. 2వ అంశము 3వ అంశము ఈ రోజు మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యముల నుండి. ఆయన ఉన్నవాడు, యెహోవా అనగా ఆయన ఉన్నవాడు, నేను ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు ప్రభు. 2వ అంశంగా ఆయన స్తుతించే కొరకు నేర్చుకుందాం. ఏది ఉన్నా లేకున్నా ఆయన మనతో ఉంటాడండి. హల్లెలూయా. ఏ స్థితిలో మనం ఉన్నా మనతో ఉన్నవాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని పరిస్థితులలో మనతో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. అన్ని పరిస్థితులలో. మరి అన్ని పరిస్థితులు అంటే ఎన్ని పరిస్థితులు ఉంటాయంటే ఇక వాటన్నిటిని కూడా మనము కొంచెం ఆలోచిస్తేనే, వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటేనే వివరంగా మనకు అర్థం అవుతుంది. దాని కొరకు కొన్ని త్వరగా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. మొదటిగా, అన్ని పరిస్థితుల్లో ఆయన ఉన్నవాడు. ఏది ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో మనం ఉన్నా మనతో కూడా ఉన్నవాడు అన్న ఈ అంశంలో కొన్ని జ్ఞాపకం చేస్తాం. మొదటి ఏంటంటే, మన సంతోషాల్లోనే కాదు, మన బాధలో మనతో కూడా ఉన్నవాడు ఆయనే. మన సంతోషాల్లో మనల్ని ప్రేమించేవారు మనతో ఉన్నారు, కానీ మన బాధల్లో ఏంటండి, మన బాధల్లో దేవుడు ఒక్కడే మనతో ఉన్నాడు. అంటే వారి ప్రేమ కొంతవరకు మాత్రమే కొనసాగింది. ప్రేమ లేవని కాదు, కానీ దేవుని ప్రేమ మనము బాధల్లో ఉన్నప్పుడు కూడా మనతో ఆయన ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. అమ్మో వీరితో మనకుంటే మన సమయం అంతా వ్యర్థమైపోతుంది, మన సంతోషాలంతా వ్యర్థమైపోతుంది, మన టైం అంతా కూడా మనము వ్యర్థం చేసుకోవాల్సి వస్తుంది అని మనిషి అనుకుంటాడు. కానీ దేవుని గురించి మనం చూసినట్టయితే నిజంగా ఆయన ఒక గొప్ప సుగుణాలు మనకు కనబడతాయి. దీని కొరకు యోసేపు అనే భక్తుని జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 37వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అతనికి దర్శనం కలిగినప్పుడు, కల వచ్చినప్పుడు దేవుడు అతన్ని హెచ్చిస్తాడు అనే కలలు అతడు కన్నప్పుడు వెళ్ళి డాడీకి చెప్పాడు, ఫాదర్కి చెప్పాడు. వాళ్ళ నాన్న ఆయన్ను గద్దించాడు, నా కొడుకుకి ఇలాంటి కలలు వచ్చాయేంటి, అద్భుతం,
దేవుడు నా వంశములో నుండి, నా కుటుంబంలో నుండి ఒకరిని అంతగా హెచ్చించబోతున్నాడేమో అనుకోలేదు. ఏం కలలు కంటున్నావురా నీవని గద్దించాడు. బైబిల్లో మీరు చూడొచ్చు, 37వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది. 37:11 చూస్తే వాళ్ళ అన్నలు అసూయ పడ్డారు. తండ్రి గద్దించాడు, అన్నలు అసూయ పడ్డారు. సపోర్ట్ లేదు యోసేపుకు చెప్పాలంటే. చూడండి, ఆ పరిస్థితులు అతను ఎంతో సంతోషంతో వచ్చి ఉండవచ్చు. చాలా సంతోషముతో ఈ విషయాన్ని విన్నప్పుడు వాళ్ళు చాలా, నీవు దేవుని దృష్టిలో పడ్డావురా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, మాకెంతో ఆనందం ఉందని కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తారు అనుకున్నాడేమో కానీ నీరు గార్చేశారు కుటుంబస్తులు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇంకా ముందు కొనసాగుతుండగా ఒక రోజు రౌద్రముతో, కోపముతో ఆయనను పట్టుకొని, పొలములోకి వచ్చిన ఆయనను పట్టుకొని నిర్దాక్షణంగా చంపివేయాలని, వీడు కలలు కంటున్నాడని ఎన్ని మాటలు అనుకుంటూ ఆ గుంటలో లేపి అందులో పడేశారు అనండి. చావాలని పడేశారు. తమ్ముడు వాళ్ళు బాధపడ్డ సంగతి చూసుండొచ్చు, వాళ్ళు కుళ్ళుకున్న సంగతి చూడొచ్చు, కానీ ఇంత దారుణానికి ఒడిగడతారని మాత్రం యోసేపు అనుకొని ఉండడండి. కానీ చూస్తుండగా సొంత అన్నలే అతన్ని గుంటలో పడదోసినటువంటి ఒక భయంకర పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎంత బాధ అతని కలుగుతుంది చూడండి. ఆ తర్వాత మళ్ళీ తీసి జాలి కలిగిందేమో, మనసు మార్చుకున్నారేమో, దేవుడు బుద్ధినిచ్చాడేమో అనుకుంటే ఇప్పుడు వేరే పరాయి దేశస్తులు వెళుతా ఉంటే 2 చేతులు కట్టేసి పెద్ద తాడు కట్టి అలా ఒంటిలకు వెనక కట్టేసి, మా తమ్ముని తీసుకొని పోండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అమ్మేశారండి. యోసేపు హృదయం ఎంత బద్దలై ఉంటుందో మనం ఆలోచన చేయాలి. చూడండి, మనం ఎవరెవరో మనల్ని శ్రమ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు వచ్చే బాధలు వేరు. మనల్ని అనుకున్న వారు, మన కుటుంబస్తులు మనల్ని బాధ పెట్టినప్పుడు వచ్చే బాధ వేరు. నాన్న వారే మనల్ని బాధ పెట్టారని అంటుంటారు చూసారా, ఆ పదాలు చాలా వేరన్నమాట. కాబట్టి నిజంగా ఎంత బాధలోకి వెళ్ళిపోయాడు. సరే, అమ్మివేయబడ్డ పరిస్థితులు వెళ్ళిపోయి దాసుడుగా అక్కడ ఉండి కూడా అతడు దేవుడు ఏదైనా మంచిగా చేస్తాడులే అనుకొని ఆ దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆడు పని చేసుకుంటూ ఉంటే పొతిఫర్ అనేటువంటి ఒక అధికారి ఇంట్లో పనిచేస్తున్నప్పుడు చెయ్యని నేరాన్ని అతని మీద పెట్టి తప్పును మోపి జైల్లో ఇప్పుడు లోపల పడేశారండి. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎన్ని బాధలు సగటు ఒక మనిషి ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడండి యోసేపు. కానీ ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్యలో కూడా యోసేపు ఎలా నిలబడగలిగాడు అనేదే మనం చూడాలి. ఇప్పుడు చూస్తేనే నిజంగా మన జీవితాలు ఆయన నమ్ముకున్న పిల్లలకు దేవుడు అలా ఉంటాడని మనకు అర్థమై, మన బాధల్లో కూడా నువ్వు ఉంటావు నాయన, ఉండే దేవుడవయ్యా, ఉన్న దేవుడవయ్యా అని మనం కూడా స్తుతిస్తాం. ఆదికాండం 39వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి ఆయనను పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే ఇది మనం చూడాల్సిన గొప్ప మాట అండి. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. కటాక్షము కూడా ఎట్లా కలిగింది జైల్లో యోసేపు కంటే? యోసేపు ఎలా నిలదొక్కుకోగలిగాడు అంటే వీటన్నిటికీ ఒక్కటే జవాబు, ఆ చెరసాలలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఒక్కసారి వెనుకకు తిరిగి మనం చూద్దాం. చిన్న విషయానికే బాధపడిపోయే మనం, చిన్న విషయము జరిగితేనే దినమంతా ఆలోచించే మనం, అన్ని మనలో పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి మనము మన జీవితాల్లో దుష్టుడు తీసుకొని వచ్చిన శ్రమ శోధనలు కావచ్చు, కపట మనుషుల ద్వారా వచ్చిన గాయపరిచే మనుషుల ద్వారా వచ్చిన బాధలు కావచ్చు, వీటన్నిటిలో మనం ఎలా నిలదొక్కుకొని రాగలిగామంటే అదృశ్యుడైనటువంటి దేవుడు మనతో కూడా ఆయన ఉన్నాడు గనుకనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు మనం లీక్ చేస్తుంటాం దాన్ని, ఏమని, నేను ఎట్లా భరించాను అసలు అర్థమైంది కదా, నాకే తెలియదు. ఎలా ఓర్చుకున్నాను అసలు నాకే తెలియదు. ఎలా నడిచాను అసలు నాకే తెలియదు. ఇగో తెలుసుకోవాలి, వాక్యం చెప్తుంది, ఆ గడియలలో ప్రభు నీతో కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏం చేయాలి మనం? ప్రభు నా బాధల్లో నాతో కూడా ఉండి నన్ను ఆదరించిన దేవానికి స్తోత్రం.
నన్ను ధైర్యపరిచిన దేవా స్తోత్రం, నా బాధల్లో నాతో కూడా ఉన్న దేవా స్తోత్రం. యోసేపుకు తోడై ఉన్నాడు అంటే యోసేపు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అదిగో యాకోబు అరణ్యములో ఉన్నాడు. యాకోబును ఒంటరిగా విడిచిపెట్టలేదు. పరలోకమును తెరిచి పరలోకము నుండి యాకోబు ఉన్న అడవి అరణ్యములోకి ఒక నిచ్చెన వేశాడండి దేవుడు. దేవదూతలను ఆ అరణ్యములో ఆ ప్లేస్ లోకి దేవదూతలు దిగి వస్తున్నారు. అందుకే పొద్దున్నే లేచి, వామ్మో ఈ ప్లేసు మామూలుది కాదన్నాడు. ప్లేసు మామూలుది కాదు, ఆయన వచ్చినందుకు మామూలుది కాకుండా పోయింది. స్తోత్రం చెబుతా. మనం ప్లేసుల మీద పడతాం, అది కాదు. ఆయన నువ్వున్నావని వచ్చాడు. ఆ ప్లేస్ గొప్పతనం ఎప్పుడొచ్చింది? నువ్వు అక్కడ ఉన్నావు గనక దేవుడు వచ్చాడు అక్కడికి, అందుకు ఆ ప్లేస్ గొప్పదైంది. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మంచి, దేవుని గ్రంథంలో మంచి వాక్యం ఉందండి ఒకటి, అది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము మనం చూస్తే 9వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా తీస్తే చదవండి. 63:9. వారి యావత్ బాధలో, అబ్బా ఎంత గొప్ప మాట అండి. వారి యావత్తు బాధలో ఆయన తోడుగా ఉండెను అనే వాక్యము స్టార్టింగ్ చదువుతూ ఉంటే అలా వస్తుందేమో నెక్స్ట్ లైన్ అనిపిస్తుంది మనకు పదం, కానీ ఇక్కడ విశేషణంగా రాయిస్తున్నాడు ప్రభు. చూడండి దేవుని గురించి ఏమని చెప్తుందో, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో దేవుని గ్రంథం మనతో మాట్లాడుతుంది. వారి యావత్తు బాధలో ఆయన వారికి తోడుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన కూడా బాధ నొందెను. హల్లెలూయా. నేను ఒకసారి కలవరపడుతూ ఉన్నప్పుడు, నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ మాట. దేవుడు నాతో అన్నాడు ప్రవచనం ద్వారా, నా కుమారుడా, నువ్వు కలవరపడి నన్ను కలవరపరుస్తున్నావు అన్నాడు దేవుడు. దేవుడు కలవరపడతాడా? అలాంటిది ఆయనకు ఉంటుందా అసలు? చూడండి, ఇంత పెద్ద మనుషులం మనం, వివాహమై పిల్లలం, కానీ పిల్లలు కూడా మనంత ఎత్తుకొచ్చే స్థాయిలో అయిన తర్వాత ఎన్నో అనుభవాలు చూసుంటాం, ఎన్నో విషయాలు చూసుంటాం. కానీ మన పిల్లలు వారు కలవరపడుతూ ఉన్నప్పుడు మనకు కంట నీరు వస్తుంది. ఇంత పెద్ద చెట్టు అంత మనిషిగా ఎందుకు ధైర్యపడుతున్నావు? మనమేమి బలహీనులము కాదు, దేవునికి స్తోత్రం. కానీ వారిని బట్టి వారి పరిస్థితులను బట్టి వారి దగ్గరకు మనం దిగిపోతామంతే. ఎంత గొప్ప దేవుడు అండి. మనం నేర్చుకుంటున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నా అన్ని పరిస్థితుల్లో కూడా మనతో ఉన్నవాడు ఆయన. ఇదిగో ఆయన మన బాధల్లో మనతో కూడా ఉన్నటువంటి వాడు అన్న విషయాన్ని గ్రహించి ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలని నేర్చుకుంటున్నాము. మనము రెండవదిగా చూస్తే, మనము గొప్ప స్థితిలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు, ఘనతలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనము అరణ్య అనుభవంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. మనకు పరిస్థితులన్నీ బాగున్నప్పుడే దేవుడు ఉన్నట్టు లెక్క. మన పరిస్థితులు బాగలేకపోతే మనకు దేవుడు ఉన్నట్టు లెక్క కాదు. యెషయా గ్రంథంలో అంటాడు, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు చెందని అనుకొనుటకు కారణము నాకు కలిగిన శ్రమయే. శ్రమలను బట్టి అనుకుంటూ ఉంటాడు మనిషి, పోల్చుకుంటూ ఉంటాడు. మరి పాపములో ఉండి ఇష్టానుసారంగా జీవిస్తూ లగ్జరీగా సంతోషంగా ఉంటే వాళ్ళు దేవుడు తోడై ఉన్నాడా? నువ్వు దాని మీద బేస్ కావద్దు. ఇదిగో మనం బైబిల్లో చూస్తున్నాం యోసేపు జీవితంలో. ఇప్పుడు రెండవదిగా చూస్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఘనతలో ఉన్నప్పుడే కాదు, సంపన్న స్థితిలో ఉన్నప్పుడే కాదు, మనము అరణ్యములో ఉన్న లాంటి పరిస్థితుల్లో ఉన్న మనతో కూడా ఉన్నవాడు ఆయన మాత్రం. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడిని అని మాట్లాడుతున్నాడు, మీతో కూడా ఉన్నవాడిని అని మాట్లాడుతున్నాడు. దావీదు జీవితంలో మనం చూస్తాం ఎంత తరమబడ్డాడో దావీదు. సౌలు రాజు చేత తరమబడి ఆయన తిరగని అడవి లేదేమో, బహుశా తరమబడుతూనే ఉన్నాడు, చంపుదామని తిరుగుతున్నాడు సౌలు. దావీదు పారిపోతూ ఉన్నాడు. కుమారుడు కూడా అలాంటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు కూడా, సింహాసనమును దక్కించుకోవాలని కుమారుడు తండ్రికి విరోధంగా లేచినప్పుడు కూడా మరి దావీదు వైదొలగాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా రాజుగా ఉన్నటువంటి దావీదు ఎంత భయంకరంగా మరి ఆయన అరణ్యాలు పట్టుకొని తిరిగాడో బైబిల్లో చూస్తాం. అలాంటి పరిస్థితులన్నిట్లో కూడా దావీదు ఎలా ధైర్యంగా ఉన్నాడు, ఎలా నిలదొక్కున్నాడు ఆ పరిస్థితుల్లో అని మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4-6 వచనాలు మీరు చూస్తే, 2వ సమూయేలు 8వ అధ్యాయం 4-6 వచనాలు.
మీరు చూడగలిగినట్లయితే ఆ 8వ అధ్యాయం అంతా మీరు చదవగలిగితే అక్కడ ఏముంటుంది తెలుసా? దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనికి తోడయ్యుండి కాపాడుచుండెను. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళినను దేవుడు ఏం చేస్తున్నాడు? అతన్ని కాపాడుతున్నాడు, అతనికి తోడుగా ఉండి. కాబట్టి అతడు పట్టణంలో ఉన్నప్పుడే కాదు, అనుకూల స్థితిలో ఉన్నప్పుడే కాదు, అతడు అరణ్య అనుభవంలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తాం. 3వదిగా చూస్తే చూడండి, మనము మంచి లాభాల్లో ఉన్నప్పుడే కాదు, మన నష్టములో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇలా వివరణాత్మకంగా అన్ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది. యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయో మనం చూసాం. మొత్తం ఏమైపోయిందండి? తనకున్నదంతా ఊడ్చివేయబడింది. చెప్పాలంటే గొప్ప నష్టం ఈ ప్రపంచంలో ఎదుర్కొన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోబు భక్తుడు. మనం ఎప్పుడన్నా అలాంటి పరిస్థితిలో కొంచెం ఉన్నప్పుడు ఈ చదవాలి. అప్పుడు ఆయన శ్రమలను, ఆయన కష్టాలను, ఆయన నష్టాలను చూస్తే ఇక మనం ఏం మాట్లాడము. అందుకే ఎక్కువగా బైబిల్ పండితులు, దైవజనులు అంటారు, శ్రమలు అంటే యోబు గ్రంథం చదవండి అంటారు, కీర్తనలు యోబు గ్రంథం చదవమని చెప్తూ ఉంటారు ఎక్కువగా. సరే, మనం చూస్తాం అక్కడ ఆయనకున్న సమస్తము కూడా నష్టపోయాడు, కోల్పోయాడు. చివరికి ఆయన శరీరము కూడా అనారోగ్య పాలైపోయింది. ఎంత నష్టపోయాడు! భార్య అన్నది, నువ్వు ఇంకా యథార్థత వదలకుండా ఉంటావా అన్నప్పుడు ఆయన అన్నాడు, దేవుడు మనల్ని మంచి లాభకరమైన మార్గంలో లేదా సుసంపన్నమైన పరిస్థితుల్లో, అభివృద్ధిలో దేవుడు మనల్ని నడిపించినప్పుడే మనం దేవుని మీద నమ్మకం ఉంచాలా? ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ నష్టాల్లో మనం దేవుని మీద విశ్వాసం ఉంచొద్దా అని భార్యతో మాట్లాడి ఆమెను ధైర్యపరచడానికి ప్రయత్నం చేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా యోబు ఏ విధముగా అతడు ధైర్యముగా ఉండగలిగాడు, ఏ విధముగా ఆయన మరి ప్రభువు మీద లేదా ప్రభు తన ముందు పెట్టిన మార్గములో అతడు నడవగలిగాడు అన్న విషయాన్ని మనము చూసినట్లయితే కూడా దానికి కూడా దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, యోబు గ్రంథంలో మనం చూస్తాం, ఆయన అంటాడు, ఇదిగో ఆయన నా ప్రక్కనే పోవుచున్నాడు అంటాడు. హల్లెలూయా. అర్థమైంది? నన్ను విడిచిపెట్టి పోయాడు దేవుడు అన్నాడు. ఆయన ఏమంటాడంటే, దేవుడు నాకు దూరంగా లేదు, ఆయన నా పక్క నుండే వెళ్ళిపోవచ్చున్నాడు, నేను ఆయన చూడలేకపోతున్నాను కాకపోతే అన్నాడు. నిజమే, కొన్నిసార్లు మనం ఆయన చూడలేము, కానీ ఆయన మనతో ఉన్నది మాత్రం మనం, హల్లెలూయా, మనతో ఉన్నది మాత్రం మనకు తెలుస్తుంటది. యోబు అది గ్రహించాడు. కొన్ని వస్తువులను గురించి మనం చూస్తాం, అవి మన కంటికి కనపడకపోవచ్చు, కానీ అది మనకు ఇక్కడ ఉన్నది అని తెలుస్తుంది. ఉదాహరణకు సెల్ ఫోన్ మీరు వైబ్రేట్ లో పెట్టారు, అది మీ కంటికి కనబడట్లేదు, కానీ దాని సౌండ్ మాత్రం మీకు వస్తూ ఉంటది. ఇక్కడనే ఉంది, వెతుకుతూ ఉంటారు మీరు. దేవుడు మనతో ఉన్న ఆ యొక్క ఉంటే ఏ విధమైన సమాధానము, ఆదరణ, నెమ్మది, ధైర్యము ఉంటుందో అవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. ఆయన కంటికి కనబడడు, అదృశ్య స్వరూపి ఆయన మన కంటికి కనబడకపోవచ్చు, కానీ ఆయన ఉనికిని మాత్రం మనకు కనపరుస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇంకా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, ప్రార్థన పరులు పుట్టుకొస్తున్నారు, ఇంకా ప్రార్థన చేసేవారు ఇంకా అనేక మంది లేస్తున్నారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన తన ఉనికిని బయలుపరిచేవాడు గనుకనే. హల్లెలూయా. ఈ మధ్య నన్ను బాగా ఉజ్జీవింపజేసే ఒక మాట, అదేంటంటే, లేని దాన్ని కోసం వెతికితే అది ఎన్నటికీ దొరకదు. లేని దాని కోసం వెతికితే 30 సంవత్సరాలు కాదు, ఆయుష్ ఉంటే 300 సంవత్సరాలు మనం వెతికినా లేనిది ఎన్నటికీ దొరకదు. అందుకే ఆయన అన్నాడు, నేను ఉన్నవాడిని, ఈ రోజు కాకపోతే రేపు మీకు దొరుకుతానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తడవులాడితే మరి దొరకగలిగినంత సమీపంలో ఆయన ఉన్నాడు అని అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది. ఆయన తన ఉనికిని బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి యోబు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు, కాబట్టి ఆయన శ్రమల్లో ఆయన ధైర్యంగా ఉండగలిగాడు. యేసు ప్రభు యోహాను సువార్తలో చెబుతూ ఆ మాట అంటాడు, 16వ అధ్యాయంలో మనం చూస్తాము, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, 16:33, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. లోకాన్ని జయించి ఉన్న నేను మీతో కూడా ఉన్నాను అనే మాట అక్కడ కూడా మనము ఆ వాక్య భావాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఈ విధంగా ఒక్కొక్కటి మనము అనేక కోణాల్లో మనము ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చు. మరొక అంశాన్ని కూడా మనము వినవలసి ఉంది కాబట్టి నేను తగ్గించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మన బలములోనే కాదు, మన బలహీనతలో కూడా దేవుడు మనతో ఉన్నవాడు. హల్లెలూయా.
అర్థమైందా? మన బలములోనే కాదు. ఒక అద్భుతమైన వాక్యం ఉందండి బైబిల్లో, మనం చదివాను. అది ఏంటంటే, దేవుడు తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు అని ఉంది యోబు గ్రంథంలో. ఏంటేంటి? దేవుడు తన బలము చేత ఎవరిని కాపాడుతున్నాడట? బలవంతులను కూడా కాపాడేది ఆయనే. మనం బలముగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు అనుకుంటాం, కానీ ఆ బలం కూడా ఏం పనిచేయదు దేవుడు లేకపోతే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో చాలా కీర్తనలో అంటాడు, నువ్వు శూరులకు నువ్వు విజయం ఇచ్చేవాడవు నీవే. వాడు శూరుడే, కానీ దేవుడు విజయం ఇవ్వకపోతే అతడు విజయం సాధించలేడు. అయితే మన బలములోనే కాదు, మన బలహీనతలో కూడా ఆయన మనతో కూడా ఉన్నవాడు. దావీదుని గురించి మీకు తెలుసు, వింటూ ఉన్నారు. దావీదుతో ఉన్నవారు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. దావీదు యుద్ధములో మహాపరాక్రమశాలి అండి. దావీదుతో ఉన్నవారు కూడా మామూలు వ్యక్తులు కాదు, వేల మందిని చంపేవారు ఒక్క చేతితో వాళ్ళు. అయితే ఇలాంటి దావీదు వయసు ఎంతైనా మీద పడుతుంది కదా, వయసు మీద పడింది దావీదుకు, బలహీనుడైపోయాడు. శరీరరీతిగా బలహీనుడైపోయిన టైంలో అదును చూసి ఒక వ్యక్తి అంటాడు, నేను దావీదును కొట్టి నేను చంపేస్తాను ఇప్పుడు అంటాడండి. బైబిల్లో చాలా తక్కువ సార్లు ఇది మనం జ్ఞాపకం చేసుకునే సందర్భం ఇది. చాలా తక్కువ సార్లు మనం ఈ సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటాము, కానీ చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. నేను దావీదును చంపేస్తానని స్టేట్మెంట్ ఇస్తాడు పబ్లిక్ లో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని లేపి, ఎవరైతే దావీదును చంపేస్తానన్నాడో ఆ శూరుణ్ణి వీరుణ్ణి దేవుడు ఒక వ్యక్తి ద్వారా తీసేస్తాడండి. హల్లెలూయా. మీకు అర్థమైందా? దావీదు అనుకొని ఉంటాడు, యుద్ధములో దావీదు ఒకరోజు యుద్ధము చేసి ఒకసారి సొమ్మసిల్లిపోతాడు. మరో సందర్భంలో సొమ్మసి అంటే కళ్ళు తిరుగుతాయి దావీదుకు, పడిపోబోతాడు. పట్టుకుంటారు పక్కనున్న యోధులు. ఆ రోజు అందరు ఇంటికి వచ్చినాక అంటారంట, అయ్యా నువ్వు యుద్ధానికి ఇక రావద్దు, ఇశ్రాయిళ్లకు నువ్వు ఒక దీపము వంటి వాడు, నువ్వు పోయావనుకో మేమందరం కూలిపోతామయ్యా, మేమందరం ధైర్యం చెడతామయ్యా, కాబట్టి నువ్వు పని చేయాలి, నువ్వు యుద్ధానికి రావద్దని చెప్పారు. దావీదు చెప్పారు. అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో దావీదును చంపేస్తానని ఒకడు లేచిన దినాల్లో దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదును చంపాలనుకున్న వాడిని దేవుడు తీసేశాడండి. అర్థం చేసుకోవాలి. మన బలములోనే కాదు, కొన్నిసార్లు మనము దావీదులాగా మానసికంగా, అతడు శరీరీతిగా బలహీనంగా ఉన్న స్థితి గురించి మాట్లాడుతున్నాం, మనస్సులో మనం బలహీనపడి ఇక నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఏది ఆలోచించడానికి కూడా నాకు శక్తి లేదు, ఏమి చేయడానికి కూడా నాకు శక్తి లేదని కొన్నిసార్లు మనం ఏమైపోతాం తెలుసా? ఈ మాట బాగుంటది. ఈ మాట ఏంటంటే అలసిపోతాం జీవితంలో. చెప్పండి అందరూ, ఏమైపోతాం? కొన్నిసార్లు అలసిపోతాం. ఈ మాట చాలా పనిచేస్తుంది మన జీవితాల్లో, కానీ జ్ఞాపకం చేసుకోవాలి, సొమ్మసిలిన వారికి ఆయన బలం ఇచ్చే దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో. అలసిపోతాం, మనమేం దేవుడు కాదు కదా, అలసిపోతాం మనం. అయితే దేవుడు తన శక్తి చేత మనల్ని బలపరిచేవాడైనాడు, మన బలహీనతలో ఆయన మనల్ని బలపరిచేవాడైనాడు. ఒక వాక్యం చూద్దాం, 2వ కొరింథీ పత్రిక మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నటువంటి ఆ మాట మనము గమనించగలము. 12వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మనం చూసినట్టయితే పౌలు శ్రమలో ఉన్నాడు, ఒక కష్టంలో ఉన్నాడు. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆ కష్టాన్ని, ఆ బాధను, ఆ ముళ్ళును చూసి చాలా బాధపడిపోయాడు పౌలు. అది తనకు ఉండొద్దని కోరుకున్నాడు పౌలు. అందుకే 8వ వచనంలో, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై 3 సార్లు ప్రభువును వేడుకున్నాను నేను. ఎంత కష్టం అనిపించిందో ఆయనకు అది. ప్రభు ఇక ఏదున్నా పర్లేదు, కానీ ఈ కష్టం మాత్రం వద్దు ప్రభు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఇక తలనొప్పి ఉండొద్దండి, ఏదున్నా మంచిదే, కానీ ఏదైనా తలతోనే చేయాలి. మరి తలే నొప్పితో ఉంటే, ఈ తలే నాకు కష్టంగా ఉంటే ఎట్లా అండి అని మనం అంటాం. కాలు నొప్పిన వ్యక్తి, బ్యాక్ పెయిన్ ఉన్న వ్యక్తి అంటాడు, ఏది ఉన్నా పర్లేదు అట్లా ఇట్లా పని చేసుకోవచ్చు, కానీ నడువు నొప్పి ఉంటే ఏం పని చేస్తానండి. అందరూ చెప్పే మాట, అందరూ ఎవరి పరిస్థితి, ఎవరి సామర్థ్యాలను బట్టి ఆ పరిస్థితి వాళ్ళకు కష్టమే. ఇలాంటి పరిస్థితులలో చూడండి దేవుడు ఏం చేస్తున్నాడో, నేను 3 సార్లు ప్రభు యొద్ద వేడుకొంటిని. 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇప్పుడు అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు పౌలుతో. చూడండి, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఒక్క స్తోత్రం చెప్పుదాం ఆయనకు.
ఎప్పుడట? నీవెప్పుడు నా వల్ల కాదు ప్రభు అంటున్నావో, ఆయన శక్తి నిన్ను ఆవరించే రైట్ టైం అది. ఇది తెలుసుకున్న పౌలు ఏం చేశాడో మీరు చూడండి. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. నేను కాళ్ళు ఎగరేస్తున్నాను, నేను సంతోషపడుతున్నాను, పండుగ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మంచిగా ఉన్నప్పుడు నా బలము, నా జ్ఞానము, నా శక్తి పనిచేసింది. కానీ నేనెప్పుడు బలహీనుడనో, నా వల్ల కాదు ప్రభువా, నేను నడవలేను ప్రభువా అని నేను అనుకునే టైంలోనే దేవుని శక్తి నా మీద ఆవరిస్తుంది, నా మీదికి వస్తుంది ప్రభు యొక్క శక్తి అని ఎరిగి ఏం చేస్తున్నాడట? ఆ విధంగా ఆ టైంలో జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు ఆయన సంతోషించడం కాదు, అతిశయపడుతున్నాడట. అందుకే అన్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషిస్తున్నాను. ఎందుకు? నా బలహీనతలో మునిపెన్నడూ లేనంతగా దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనం చాలా ప్రేమించేవారు రోగగ్రస్తులు అయిపోయారు. వాళ్ళు హాస్పిటల్లోకి వెళ్తే ఆ డాక్టర్లు అన్నారు అడ్మిట్ తప్పదు అన్నారు, అడ్మిట్ చేసేసారు. మనం బిర్యానీ తినుకుంటే ఇంటి దగ్గర ఉంటామా? మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? అంతకుముందు బజారు పోయే మనం, అంతకుముందు ఊళ్ళో ప్రయాణం చేసే మనం, అంతకుముందు ఇప్పుడు అన్నిటిని ఏం చేస్తాం? వదిలేసుకొని మన ప్రియులతో పాటు మనం కూర్చుంటాం. ఏంటండి? చెడ్డవారైన మీ తల్లిదండ్రులే మీ పిల్లలకు మంచి ఈవులను ఎనరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మరి నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మన శ్రమల్లో దేవుడు ఎక్కడుంటాడు? యోసేపు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దావీదు అరణ్యములో పడి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డప్పుడు రాజు అంటున్నాడు, మనం ముగ్గురునే వేశాం కదా, నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు, అయితే ఆయన మనిషి కాదు, దేవతల రూపం నాకు కనబడుతుంది అన్నాడు. మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రండి, మీరు మామూలు మనుషులు కాదు. ఆయన చెప్తున్నాడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా పిలుపు చూడండి, నిజముగా మీ దేవుడు గొప్పవాడు, మీరు భక్తులు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడని సాగిల పడ్డాడు. ఒక రాజు, ఒక ప్రెసిడెంట్, దేశానికి ప్రెసిడెంట్ రాజు ఏం చేశాడండి? శద్రకు, మేషకు, అబేద్నెగోలకు సాగిల పడ్డాడు. కారణం ఏంటో తెలుసా? దైవ ప్రత్యక్షతను చూశాడండి. నేను అనుకుంటాను శద్రకు, మేషకు, అబేద్నెగోలకు కనబడ్డాడో లేదో దేవుడు, కానీ చెప్పాలి, ఎవరికి కనబడ్డాడు? రాజుకైతే కనబడ్డాడు. కొన్నిసార్లు మనకు కూడా దేవుడు కనబడ్డాడు, కానీ మనం చూసేవారు అంటారు దేవుడు నీతో ఉన్నాడండి. మనం అంటే అబ్బే అది ఎక్కడుంది, ఏడుంది, ఎనుకుందాం, ముందున్నాడా, ఎక్కడున్నాడు? అంత అజ్ఞానంతో ఉన్నాం మనం. ఎంతగా దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడో చూడండి, ఎంతగా మనల్ని ఆవరించినాడు. అది మనం అర్థం చేసుకొని మన బలహీనతలో మరీ ఎక్కువగా బలముగా ఉన్నప్పుడు మనతో ఉన్నాడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మన బలమయ్యాడు. హల్లెలూయా. మంచి మాట కదా. మనము బలముగా ఉన్నప్పుడు పర్లేదని మన భుజం తట్టి నడువు అన్నాడు, కానీ మనము బలహీనముగా ఉన్నప్పుడు ఆయనే మన బలమయ్యాడు, అనగా మనలో ఉన్నాడు ఆయన. ఇంతకుముందు మనతో ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత స్తుతించాలి దేవుణ్ణి మనం. కాబట్టి మన ప్రతి పరిస్థితుల్లో కూడా, పరిస్థితులు ఏవైనా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, పోయిన వారంలో విన్నాము, ఈరోజు ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్ని పరిస్థితుల్లో మనతో ఉన్నవాడు ఆయన అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అన్ని పరిస్థితుల్లో మనతో కూడా ఉన్నవాడు ఆయన. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను, సమయం అయిపోయింది. దేవుని మరి మనం చూసినట్టు ఈ అంశం కొరకు న్యూయార్క్ దేశంలో ఒక మంచి ఆటగాడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా న్యూయార్క్ ఆ సిటీలో ఆయనే ఫస్ట్ వస్తాడు, ఏ పోటీలు పెట్టినా ఫస్ట్ వస్తాడు. శత్రువులకు ఇది గిట్టక ఈ వ్యక్తిని లేకుండా చేసేస్తే, చంపేస్తే శుభ్రంగా, నెక్స్ట్ మన కొడుకులు, మన పిల్లలు, మనోళ్ళు గెలుస్తారని ఏం చేశారంటే అతన్ని చంపేస్తాం, నువ్వు రావద్దు ఆటలోకి, ఆ గ్రౌండ్కు, స్టేడియంకు నువ్వు రావద్దు అని చెప్పారంట. ఒకవేళ నువ్వు వచ్చావనుకో నిర్దాక్షిణంగా నిన్ను ఎంటర్ అవుతున్నప్పుడే నిన్ను చంపేస్తాం, కాల్చి చంపేస్తాం అంతే అని చెప్పారంట. ఆ పరిస్థితుల్లో తండ్రి ధైర్యపరిచాడు, ఏం పర్వాలేదు అని చెప్పి ధైర్యపరిచి, నువ్వు పద అని చెప్పేసి తండ్రి చెప్పాడు, కొడుకు నువ్వు ఆటలు ఆడాల్సిందే, నువ్వు గ్రౌండ్కి వెళ్ళాల్సిందే స్టేడియంలో, ఏం పర్లేదని. ఆయన ఆ రోజు వెళ్ళాడు స్టేడియంలో. ఆయన భయపడుతూనే కారు దిగాడు, భయపడుతూనే గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు, ఆ ఆటోలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా విజయం సాధించాడు.
ఆ బహుమానాన్ని తీసుకున్నప్పుడు ఆ ఆడుతున్న టైంలో ఆయన కొంచెం భయం అనిపించిందట. భయం అనిపించినప్పుడు అతన్ని ధైర్యపరిచిన ఒక అద్భుతమైన అంశం జరిగింది. అది ఏంటంటే వాళ్ళ తండ్రి మొదటి వరుసలోనే కూర్చొని ఉన్నాడంట. తర్వాత ఒక రివాల్వర్ పట్టుకొని కూర్చున్నాడట. ఎందుకంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ డాడీని చూసినప్పుడు ఎంత ధైర్యం కలిగిందంటే ఇంకా మొదటి వరుసలో కూర్చున్నాడంట. వాళ్ళ డాడీ ఎక్కడున్నాడని చూస్తే మొదటి వరుసలో కూర్చున్నాడు, రివాల్వర్ చేతిలో పట్టుకొని కూర్చున్నాడట. నువ్వు వాడు, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, ఎవరైనా నిన్నేమైనా చేస్తే. చూడండి, మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన శోధనలో దేవుడు అంతకంటే ఎక్కువగా మనతో ఉన్నాడు. నేను ఉన్నాను అని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మూడవ అంశం, 2 మాటలు చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది కనుక. మూడవ అంశముగా దేవుని యొక్క వాక్యములోండి మనము నేర్చుకోవడం కొరకు మనం చూసినట్లయితే భవిష్యత్తును గురించినటువంటి విషయం ఇది. ఎవరు మనతో ఉన్నా లేకున్నా దేవుడు మనతో ఉన్నాడు. ఏది జరుగుతున్నా, ఎన్ని జరిగినా దేవుడు మనతో కూడా ఉన్నాడు. అదే విధముగా భవిష్యత్తులో కూడా దేవుడు ఇప్పుడే ఉన్నాడు. మూడవ అంశం, ఆయన భవిష్యత్తులో ఇప్పుడే ఉన్నాడు. రేపటిలో దేవుడు ఇప్పుడే ఉన్నాడు అన్న అంశాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేయడానికి 2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యాకోబు తన మామ ఇంటి దగ్గర ఉన్నాడు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నీవు ఏ ఇంటి నుంచి వచ్చావో నీ తండ్రి ఇంటి దగ్గరికి నువ్వు వెళ్ళాలని చెప్పాడు. ఆ పరిస్థితిలో మరి యాకోబు బయలుదేరిన పరిస్థితుల్లో చెప్పాలంటే ముందు ఆ ఊర్లో ఉన్న అన్న మారాడో లేదో తెలియదు. ఏశావు సంపుతానంటేనే కదా పారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఆయన మారాడో లేదో తెలియదు. ముందుకు పోవడానికి కష్టమే. 2 మాటలు ముగిచ్చేస్తాను. రెండో విషయం ఏంటంటే వెనక లాభాను వచ్చి చంపేస్తాడేమోనని భయం. అది పోనివ్వడేమో అన్న భయంతో చెప్పకుండా పోతున్నాడు. పిల్లలకు కూడా చెప్పాడు, మీ నాన్నకు చెప్పారనుకో పోనివ్వడు, చెప్పకుండా పోదామని చెప్పాడు. భయం, చూడండి ఎంత భయంలో ఉన్నాడో. ఇప్పుడు అతడు ఎక్కడ నన్ను కలుసుకుంటాడో, ఎక్కడ నన్ను మళ్ళీ ఆపేస్తాడనే భయములో త్వర త్వరగా అన్ని సిద్ధపరుచుకొని ఆయన ప్రయాణం కట్టాడు. ప్రతిరోజు రాత్రి టెంట్ వేస్తూ ఉండవచ్చు, పడుకుంటున్నాడు. పొద్దున ఆ రాత్రి కూడా సరిగా నిద్రపోయాడు లేదా, ఏ టైంలో వస్తాడో మామయ్య, అతని అనుచరులు వచ్చి నన్ను ఎక్కడ ఆపుతారా అని భయం. వెనక భయమే ఉంది. ఇప్పుడు ముందుకు వెళుతున్న పరిస్థితిలో కూడా ఇంతకు మా అన్న మారుంటాడా, మా అన్నకు నా మీద కోపం పోయి ఉంటుందా, నన్ను చంపుదామని తిరిగినటువంటి వాడు ఆ రోజు ఒక ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వం నాకు ఇచ్చినందుకే లేదా నాకు వచ్చినందుకే అంత అసూయపడ్డాడే. ఇంత ఆస్తితో, ఇంత కాల్బలంతో, ఇంత ధనవంతునిగా ఇంటికి వెళితే ఆ అసూయతో ఉన్న మనిషి తట్టుకుంటాడా? అసలు ముందు భయమే, వెనక భయమే. ఈ పరిస్థితిలో ప్రయాణం సాగిస్తూ ఉన్న పరిస్థితుల్లో లాభాను కలుసుకోవటం మనం చూస్తాం. దేవుడు అతనితో మాట్లాడింది మనం చూస్తాము. దేవుడు అక్కడ కొంత ఉపశమనం ఇచ్చాడు. ఇదిగో నీకు హాని చేయటం నాకు వల్లవుతుంది కానీ పోయిన రాత్రి నీ దేవుడు నన్ను గద్దించాడని మరి యాకోబు యొక్క మామ, అతని అనుచరులు కూడా చెప్పడం మనం బైబిల్లో మనం చూస్తాం. సరే, అదొక విషయం. ఇక ముందుకెళ్ళిపోయినప్పుడు ఒకటి అయిపోయింది, క్లియర్ అయిపోయింది. రెండవ అంశం ఏంటి? అన్న పరిస్థితి ఎలా ఉందో ఇల్లు దగ్గరికి చేరే లోపే ఒక వర్తమానం వచ్చింది. ఏమని? మీ అన్న ఒక 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది 400 మంది ఉండకపోతే బాగుండేమో అని. 400 మంది పేరుని సరిగి నన్ను ఎదుర్కోవడానికి 400 మంది ఎందుకు? అసిస్టెంట్ పట్టుకొని రావచ్చు కదా, ఏమైనా పూలదండ తెచ్చుకుంటే కదా. 400 మంది అనేసరికి ఇది యుద్ధమే తప్ప, ఇది పోరాటమే తప్ప మరొకటి కాదనుకున్నాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు యాకోబు. అలాంటి భయంలో ఉన్నాడు. కానీ మనం చూస్తాం దేవుని వాక్యంలో వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు పడి ఏడ్చి సమాధాన పడ్డట్టుగా బైబిల్లో చూస్తాం. హల్లెలూయా. మరి 400 మందితో వస్తున్న పరిస్థితుల్లో యాకోబు పారిపోక, ఇది ఇందులో ఉన్న అసలైన పాయింట్, యాకోబు అప్పుడైనా పారిపోక ఎందుకు ముందుకే అడుగులు వేశాడు అంటే, ఆ రాత్రి దేవుడు తనకు ప్రత్యక్షమై నేను నీకున్నాను, హల్లెలూయా, నేను నీకున్నాను, నువ్వు భయపడకు, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా పోరాడి గెలిచిన వాడవు, నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువు, నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, భయపడకు అని ఆ రాత్రి అతన్ని ధైర్యపరిచిన కారణాన తెల్లవారి భయపడే పరిస్థితులు వచ్చినా అడుగు ముందుకే వేశాడు, విజయాన్ని సాధించాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి భవిష్యత్తును గూర్చిన భయము యాకోబుకున్నట్టే మన జీవితంలో కూడా ఎన్నో భయాలు మన జీవితంలో ఉంటాయి. నేను ముందుకెళ్ళినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ ముందున్న పరిస్థితులలో నేను ఇప్పుడే ఉన్నాను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏషావు తనకు ఏ హాని చేయకుండా దేవుడు ఏ విధంగా మరి యాకోబుకు తోడుగా ఉన్నాడో ఆ విధంగా దేవుడు కూడా అన్ని పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట ఆ కీర్తన 23లో దావీదు భక్తుడు అన్న మాట ఏమంటాడు? యెహోవా నా కాపరి అంటాడు. యెహోవా నా కాపరి అని చెబుతూ నాకు లేమి కలగదు అనే మాట చెబుతూ, మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని చెబుతూ ఆయన అంటాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అని రాబోయే పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు. నేను గాఢాంధకారపు లోయలో ఉన్నాను అనే మాట చెప్పలేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అనగా సంచరించవలసిన పరిస్థితులు వచ్చినను నేను భయపడను. జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే భవిష్యత్తును గురించిన ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ, విశ్వాసము, ధైర్యమును ఆయన కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. ఆయనే నాకు కాపరిగా ఉన్నాడు. ఆయనే చెప్పాడు మరొక కీర్తనలో, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చిన నేను పడుకుంటానన్నాడు. నిజంగా ఇలా చెప్పగలిగిన రాజు ప్రపంచంలో లేదండి అసలు. హల్లెలూయా. 10,000 మంది, ఆయన రాజు కాబట్టి 10,000 మంది ఎందుకు వస్తారంటే మరి సైన్యమే కదా, ఆయన రాజు కాబట్టి ఆయనకి వస్తారు ఆ విధంగా శత్రువులు. కాబట్టి ఆ విధానంలో మాట్లాడాడు. 10,000 మంది నా మీదికి యుద్ధానికి వచ్చినా కూడా ఏమన్నాడు ఆయన? నేను శుభ్రంగా పడుకుంటాను. దాని అర్థం ఏంటంటే నేనేమి కలవరపడను, నేనేమి భయపడను. ఎందుకంటే యెహోవా నాకు ఆధారం, దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి మాటను దావీదు చెప్పగలిగాడు. కాబట్టి ప్రభువు తోడుగా ఉండి యాకోబు జీవితంలో ఎలా కార్యాలు చేశాడు. యోసేపు జీవితంలో భవిష్యత్తు ఏం జరుగుతుందో యోసేపుకు తెలియదు, కానీ ఒకే ఒక్క అంశము, దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న అంశమే ఆ రోజు యోసేపుని నిలబెట్టింది, దానియేలుని నిలబెట్టింది, బైబిల్లో ఉన్న భక్తులందరినీ నిలబెట్టింది. కాబట్టి అన్ని పరిస్థితుల్లో ఎవరు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ మనతో ఉన్నవాడు దేవుడు అని తెలుసుకొని దేవుని స్తుతించుదాం. మొదటి విషయం. 2, ఏది జరిగినా, పరిస్థితులు ఏవైనా, అన్ని పరిస్థితుల్లో కూడా మనతో ఉండగలిగినటువంటి ఉన్నవాడు దేవుడు. 3వది, రాబోయే పరిస్థితుల్లో కూడా మనతో ఉన్నవాడు. ఇప్పుడే భవిష్యత్తులో మన కొరకు, మనము భవిష్యత్తును చేరకముందే అక్కడ దేవుడు నిలబడి నీకు చెబుతూ ఉన్నాడు, ధైర్యంగా ఉండు, నీకేం కాదని. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకుని ప్రభును స్తుతించాలని, ప్రభును ఆరాధించాలని దేవుడి వర్తమానం మనకు అనుగ్రహించాడు. దేవుడి వాక్యం మనందరి నిమిత్తమై దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.